ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. మోషేకు దేవుడు ఇలాగు సెలవిచ్చాడు. అహరోను కుమారులు ఈలాగు పలుకుతూ ఉండగా నేను ఇశ్రాయేలీయులను ఆశీర్వదించెదను అని చెప్పి మీరు ఇశ్రాయేలీయులతో ఇలాగు దీవించవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. వారు ఇట్లు పలుకుతూ ఉండగా ఇట్లా నామమును ఉచ్చరించుచుండగా నేను వారిని ఆశీర్వదించెదనని చెప్పాడు. మాటలో ఆశీర్వాదము వస్తుందా అంటే మాట వినుట ద్వారా దేవుని ద్వారా నుంచి మనము ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. దేవుడు ఎవరిని ఆశీర్వదించాలని ఇష్టపడతాడో, ఎవరు మాట వింటారో వారితో ఎక్కువగా తను సంభాషించుటకు ఇష్టపడతాడనమాట. ఆ రీతిగాని ఇక్కడ మనలను ఆశీర్వదించుటకు ఇష్టపడిన దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదనని వాగ్దానం ఏ రీతిగా మనం పొందుకోగలం? ఇక్కడైతే యాజకత్వం జరిపిస్తున్న అహరోను కుమారులు ఇలాగనుట ద్వారా ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చాడు. మనమైతే సియోనులో నుండి యెహోవా మనల్ని ఆశీర్వదించున్నాడు. కాబట్టి ఆయన మందిరంలో ఆశీర్వాదం ఉంది.